హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో 25th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మరిప్పుడు నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే, ఇప్పటికీ ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు అని చెంపలపై జారుతున్న కన్నీళ్లను తన 2 బొటనవేళ్లతో తుడిచాడు. రామ్ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ ఎంత వేదన అనుభవించారో. ఇద్దరిని చూస్తుంటే అక్కడెవ్వరికీ కన్నీళ్లు ఆగడం లేదు. అప్పుడే ఈశ్వర్ పోలీసులను తీసుకుని వచ్చాడు. వాళ్ళని చూడగానే తనూజకి చెమటలు పట్టాయి. ఎందుకంటే వాళ్ళతో పాటు డాక్టర్ కూడా ఉన్నాడు. ఎవరి చేత రామ్ ఫాదర్కి ట్రీట్మెంట్ పేరుతో పాయిజన్ ఇంజెక్షన్ చేయించిందో ఆ డాక్టరే అతను. ఈశ్వర్ రామ్ దగ్గరికి వచ్చి, రామ్ ఇక మామయ్య గారికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇతనిని ఇంటికి తీసుకువెళ్ళే వచ్చాము, అందుకే కొంచెం ఆలస్యమైంది అన్నాడు. ఆ మాట విన్నాను. నిజంగా నాన్నయ్య, మావయ్య గారికి ఇంకేం ప్రమాదం లేదు కదా అంది. లేదు తల్లి, మావయ్య గారికి ఇప్పుడు ఇంకా ఏమీ కాదు అన్నాడు తల నిమురుతూ. అది విని అందరూ చాలా సంతోషించారు. అక్కడి వాతావరణం చూసి ఏమైంది, ఎందుకని అందరూ ఇలా ఉన్నారు అని అడిగాడు ఈశ్వర్. ఇన్ని రోజులు మన బంగారు తల్లి మోసిన భారం దిగిపోయిందిరా అంది హైమ. ఆవిడ చెప్పింది అర్థమవ్వక అంటే అన్నాడు. అంటే మీరందరూ దాచిన నిజం ఈరోజు బయటికి వచ్చేసింది నాన్న అంది ఆవిడ. అది విని ఈశ్వర్ రామ్ వైపు చూశాడు. రామ్ అవునంటూ తల ఊపాడు. అవును నాన్న, పోలీసులు ఎందుకు వచ్చారు అని అడిగింది హైమ. ఏమో అమ్మ, నేను డాక్టర్ని తీసుకొని వస్తుంటే రామ్ తీసుకురమ్మని మెసేజ్ చేశాడు అన్నాడు ఈశ్వర్. మంచి పని చేసావు బాబు, వీళ్ళని వదిలేస్తే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు అంది భ్రమరాంబ. రామ్ రాజశేఖర్ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి, తప్పనిసరి పరిస్థితుల్లో నేనే ఈ పని చేయాల్సి వస్తుంది అన్నాడు. అయ్యో బాబు, నువ్వు క్షమాపణ అడగడం ఏంటి, ఇందులో ఏదైనా తప్పు ఉందంటే అది నాదే, నా వల్లే వాడలా తయారయ్యాడు అని అను దగ్గరికి వెళ్ళి, చిన్నదానిపైన పెద్ద మనసుతో నన్ను క్షమించు తల్లి అంది వసు. ప్లీజ్ అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి, ఒక తల్లిగా మీరు ఏం చేయాలో అదే చేశారు, కానీ ఇందులో మీది కానీ మామయ్యది కానీ ఎలాంటి తప్పు లేదు అంది. కానిస్టేబుల్ విక్రమ్కి బేడీలు వేసి తీసుకెళ్లారు. అప్పుడు కూడా వసు కనీసం అతని వైపు చూడని కూడా చూడలేదు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తనుజ దగ్గరికి రాగానే ఆమె కోపంగా, నన్నెందుకు అరెస్ట్ చేస్తారో, నేను ఒప్పుకోను, వదలండి అంటూ అరిచింది. అయినా సరే వాళ్ళు బలవంతంగా బేడీలు వేస్తుంటే గింజుకుంటూ, అసలు ఏం సాక్ష్యం ఉందని అరెస్ట్ చేస్తున్నారు నన్ను అంది. సాక్ష్యమా, నీ నోటితోనే నువ్వే చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నావు కదా, ఇంకా ఏం సాక్ష్యం కావాలి నీకు అంది భ్రమరాంబ. అలా అని మీరు చెప్తే నిజమైపోద్దా అంది. పోనీ నేను చెప్తే నిజమే కదా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి. ఎవరు నువ్వు, కనీసం ముఖం కూడా చూపించకుండా బుర్కా వేసుకుని నేను నిజం చెప్తాను అంటున్నావు అంది తనూజ. ఆ తర్వాత ఆ అమ్మాయి తన బుర్కాను తీసింది. అంతే, తనను చూసిన తనూజ నిర్ఘాంతపోయింది. విక్రమ్కి ఆ అమ్మాయి ఎవరో తెలియడంతో తను కూడా షాక్ అయ్యాడు. అను మాత్రం ఆ అమ్మాయిని గుర్తుపట్టడంతో, నువ్వెందుకు వచ్చావు అని వణికే గొంతుతో అంది. మిగిలిన వారికి తను ఎవరో తెలియక ఏం చెప్తుందా అని చూస్తున్నారు. ఆ అమ్మాయి అను దగ్గరికి, వద్దు మేడం, మీరు అలా భయపడకండి, నేను ఇప్పుడు వచ్చింది మీ నుంచి ఈ భయాన్ని తీసేయడానికే అంది. అసలు ఎవరమ్మా నువ్వు, నిన్ను చూసి తనెందుకు అంత టెన్షన్ పడుతుంది అని అడిగాడు. చెప్తాను భయ్య, నా పేరు హసీనా. ఒకరోజు నేను కాలేజ్ నుండి వస్తుంటే ఎవరో నాకు ఫోన్ చేసి మా తమ్ముడిని కిడ్నాప్ చేశామని చెప్పారు. ముందు నేను నమ్మలేదు, కానీ వాళ్ళు నా వీడియో కాల్లో తమ్ముడిని చూపించి వాళ్ళు చెప్పినట్టు చేయాలి, లేదంటే వాడిని చంపేస్తామని బెదిరించారు. ఆ రోజు మేడం వస్తుంటే ఆవిడని మీ ఫాదర్ యాక్సిడెంట్ చూపించి విక్రమ్ గారితో మాట్లాడించింది నేనే అంది. నేను మీకు ఆ రోజే చెప్పాను కదా మేడం, నా పరిస్థితిని అర్థం చేసుకోమని. అది ఇదే, ఒకవేళ నేను అలా చేసి ఉండకపోతే వాళ్ళు నా తమ్ముడిని ఏం చేస్తారోనని భయపడే అలా చేశాను అంది. మరి ఎన్ని రోజులు ఆగి ఇప్పుడెందుకు చెప్తున్నావు అమ్మాయి అని అడిగింది భ్రమరాంబ. వాళ్ళ తర్వాత కూడా మా తమ్ముడిని వదిలిపెట్టలేదండి, నేను ఎక్కడ చెప్పేస్తాను అన్నానని, కానీ ఇప్పుడు నా తమ్ముడు నా దగ్గరే, అందుకే ధైర్యం చేసి వచ్చాను అంది. అవునా, అంటే వాళ్ళు మీ తమ్ముడిని వదిలేశారా అంది భ్రమరాంబ. లేదండి, ఈ అన్న దేవుళ్ళ వచ్చి కాపాడారు అంది రామ్ని చూపిస్తూ. నేనా అన్నాడు రామ్. అవునన్నా, మీరే మొన్న ఒక అబ్బాయిని కొంతమంది రౌడీలు వెంట పడుతుంటే సేవ్ చేశారు కదా, వాడే నా తమ్ముడు అని చెప్పింది. అప్పుడే రామ్కి గుర్తొచ్చింది, నిశ్చితార్థం రోజు
బట్టలకి వెళ్ళినప్పుడు ఒక బాబుని సేవ్ చేయడం. అవును. ఇప్పుడు ఎలా ఉన్నాడు తను? ఆ రోజు కంగారుగా వచ్చేసాను అన్నాడు. బావున్నాడన్నా. మీ గురించి చెప్పిందే వాడు అంది. అవునా? అయినా నీకెలా తెలిసింది మా గురించి అని అడిగాడు. ఆ రోజు మీరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, తన తమ్ముడిని చూసి ఆనందంగా అతనిని హత్తుకొని, పోనీలే ఇప్పటికైనా వాళ్ళ చెర నుండి బయటపడ్డావు అంది ఆ అమ్మాయి. లేదక్కా, వాళ్ళేమీ నన్ను విడిచిపెట్టలేదు అని జరిగిందంతా చెప్పాడు బాబు. అవునా? ఆ ఆఫీసర్ ఎక్కడున్నారో నేనాయనను కలవాలి అంటూ గదిలో నుంచి బయటకొచ్చి చూసింది. కానీ అప్పటికే రామ్ వెళ్ళిపోయాడు. దాంతో ఆ అమ్మాయి నిరాశగా లోపలికి వెళ్ళేసరికి బాబు ఒక ఫోటో చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి అది చూసి ఆ ఫోటోని తీసుకుంది. "అక్కా, నీకు ఈ మేడం తెలుసా?" అని అడిగాడు ఆ బాబు. "లేదు." "ఏ? ఎందుకని అలా అడిగావు?" అంది. "నేను ఈ మేడంని చూశానక్కా" అన్నాడు. "అవునా? నీకెలా తెలుసు?" అంది. "అదే అక్కా, ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన అన్న ఫోన్‌లో ఈ మేడం ఫోటో ఉంది" అన్నాడు. అంతే. ఆ అమ్మాయికేదో గుర్తొచ్చిన దానిలా వెంటనే ఇంకొక ఫోటో తీసుకొచ్చి, "నిన్ను సేవ్ చేసింది ఇతనేనా?" అని అడిగింది. ఆ బాబు ఆశ్చర్యంగా చూస్తూ, "అవునక్క, ఈయన్నే. ఆయన ఫోటో నీ దగ్గరికెలా వచ్చింది?" అని అడిగాడు. "అవన్నీ తర్వాత. ముందు మనం ఈ అన్నని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రా" అని ఆ అబ్బాయిని తీసుకొస్తూ, "అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. తమ్ముడు నాతోనే ఉంటాడు. అన్ని విషయాలు నేనొచ్చాక చెప్తాను" అని వస్తుంటే ఆ రౌడీలు మళ్ళీ మా వెంట పడ్డారు. అన్న వాళ్ళ నుంచి తప్పించుకొని మీ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇంకో 3 రోజుల్లోనే పెళ్ళని. ఎలా అయినా ఈ పెళ్ళిని ఆపాలని ఆ అల్లాన్ని తలుచుకుంటూ ఇదిగో ఇలా వచ్చాం. ఇక వాళ్ళు మమ్మల్ని ఏం చేసినా పర్లేదన్నా, నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాను. నాకది చాలు అంది హసీనా ఏడుస్తూ. హసీనా దగ్గరికి వెళ్ళి, "నువ్వేమీ భయపడకమ్మా. ఇక నీకు, నీ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం లేదు. వాళ్ళిక మీ నీడను కూడా తాకలేరు" అంది వసు విక్రమ్ వైపు కోపంగా చూస్తూ. తల్లి మాటల్లో, చూపుల్లో తనపై కనిపించే ద్వేషాన్ని విక్రమ్ తట్టుకోలేకపోతున్నాడు. "విన్నావుగా చాలా, ఇంకా కావాలా?" అంది భ్రమరాంబ. "లేదు, మీరందరూ అబద్ధాలు చెప్పి నన్ను నా రామ్‌కి దూరం చేయాలని చూస్తున్నారు. నేను ఒప్పుకోను" అంటూ వాళ్ళు బేడీలు వేస్తుంటే గింజుకుంటూ ఉంది. ఆ కానిస్టేబుల్స్ బలవంతంగా తీసుకెళ్తుంటే వాళ్ళని విసిరికొట్టి అక్కడే ఉన్న ఎస్ఐ దగ్గర గన్ తీసుకొని, "అసలు నువ్వు లేకపోతే రామ్ నావాడే కదా" అంటూ అనుని షూట్ చేసింది. రెప్పపాటు కాలంలో అందరూ చూస్తుండగానే అను బట్టలు రక్తంతో తడిచిపోయాయి. అది చూసిన వెంటనే విక్రమ్ నాన్న అంటూ పరిగెత్తుకు వెళ్ళాడు. వసు అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. అను ఆ రక్తాన్ని చూసి భయపడుతూ సార్ అంటూ పిలుస్తుంది. అందరూ రాజశేఖర్కి ఏమైందోనని కంగారు పడుతూ అంబులెన్స్కి ఫోన్ చేశారు. తను కూడా ఊహించనిది జరగడంతో గన్ వదిలేసి ఆయనకి ఏమవుతుందోనని భయపడుతోంది. అదేంటి షూట్ చేసింది అనునైతే అందరూ రాజశేఖర్ గారి గురించి కంగారు పడుతున్నారు అనుకుంటున్నారా? తను కోపంగా అనుని షూట్ చేసింది. సరిగ్గా అదే సమయానికి రాజశేఖర్ గారు అనుకి అడ్డుగా నిలబడ్డారు. దాంతో బుల్లెట్ ఆయన భుజాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. వెనకే అను ఉండడంతో తన బట్టలు రక్తంతో తడిచిపోయాయి. అదన్నమాట జరిగింది. దేవుడా, రాజశేఖర్ గారు సేఫ్‌గా ఉండేలా చెయ్యి. అంబులెన్స్ రాగానే రామ్ ఆయనను తీసుకెళ్తే వసుని అను నెమ్మదిగా నడిపించుకొని వెళ్ళింది. విక్రమ్ వెనకే వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా తనూజని మండే కళ్ళతో చూశాడు. మా నాన్నకి ఏమన్నా జరగాలి, చంపేస్తానని కళ్ళతోనే చెప్తున్నాడు. తనూజ ఆ చూపులకి తాళలేక కళ్ళనీళ్లతో తలదించుకొని ఉండిపోయింది. రామ్, అనులతో పాటు విక్రమ్ కూడా అంబులెన్స్ ఎక్కాడు. తననిప్పుడు అరెస్ట్ చేయాల్సి ఉన్నా వెళ్ళిపోతుంటే ఎవ్వరూ ఆపలేదు. ఎందుకంటే తనకి ఆ దేవుడే శిక్ష విధించేలా ఉన్నాడు. ఇప్పుడు తనని ఆపడం కరెక్ట్ కాదని ఊరుకున్నారు. తనూజని పోలీసులు తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేశారు. హాస్పిటల్‌కి వెళ్ళే వరకు విక్రమ్ తన తల్లిదండ్రులను చూసి ఏడుస్తూ పిలుస్తూనే ఉన్నాడు. "సారీ అమ్మా, సారీ నాన్న, మీ ఇద్దరికీ ఇదంతా నా వల్లే జరిగింది. నేను చేసిన తప్పులకి మీరిద్దరూ బాధపడుతున్నారు. ఒక్కసారి లేవండి ప్లీజ్. ప్రామిస్ అమ్మా, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వేం చెప్తే అదే చేస్తాను" అని ఇద్దరి చేతులను నుదురుకి ఆనించుకుని ఏడుస్తూ ఉన్నాడు. తన బాధను చూసిన అను, రాములు ఇద్దరూ ఓదార్పుగా విక్రమ్ భుజాలపై వారి చేతులని ఉంచారు. తను వాళ్ళిద్దరినీ ఎంతలా బాధపెట్టాడు. కానీ ఇప్పుడు వాళ్ళే తనని ఓదారుస్తుంటే అర్థమవుతుంది విక్రమ్‌కి ఎంత పెద్ద తప్పు చేశాడు. ముందే హాస్పిటల్‌లో ఇన్ఫార్మ్ చేయడంతో
వాళ్ళు రెడీగా ఉన్నారు. రాజశేఖర్ని ఐసీయూలోకి తీసుకెళ్ళి వసుని రూమ్లో ఉంచి చెక్ చేశారు. షాక్ వల్ల స్పృహ తప్పారు అంతే అని ఆవిడకి సెలైన్ పెట్టారు డాక్టర్. అదృష్టవశాత్తు బుల్లెట్ బాడీలోకి వెళ్ళకపోవడంతో ప్రమాదం ఏమీ లేదని గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేశారు. కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయిందని అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలని చెప్పారు డాక్టర్. రామ్ ఆ ఏర్పాట్లలో ఉన్నాడు. బ్లడ్ ఉన్నా అది తేవాలంటే టైం పట్టేలా ఉంది. దాంతో డాక్టర్కి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పాడు రామ్. అయ్యో ఇప్పుడు ఎలా సార్, ఆయనకి తొందరగా బ్లడ్ ఎక్కించాలి అన్నాడు డాక్టర్. ఆ మాట విని ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటని అడిగాడు రామ్. లక్కీగా అనుది కూడా అదే బ్లడ్ గ్రూప్ కావడంతో తనే బ్లడ్ ఇచ్చింది. ఇంత జరుగుతున్న విక్రమ్ మాత్రం ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడుతూ తన తల్లిదండ్రి గురించి వాళ్ళు అంతలా కేరింగ్ తీసుకుంటుంటే ఇన్ని రోజులు ఇంత మంచి వాళ్ళని నేను బాధ పెట్టింది అని తనలో తానే కుమిలిపోతున్నాడు. ఇంతలో వసుకి స్పృహ రావడంతో ఈశ్వర్ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చారు. డాక్టర్ వచ్చేసరికి ఆవిడ ఏడుస్తూ ఆయనకి ఏమైంది, నేను ఆయనను చూడాలి అంటూ ఉంది. అంజలి మిగిలిన వాళ్ళు ఆయనకి ఏమీ కాలేదని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆవిడ ఎవరి మాట వినకుండా నేను ఆయనను చూడాలి అంటూ బెడ్ దిగి సెలైన్ తీసేయబోయింది. డాక్టర్ దగ్గరికి వచ్చి మీ భర్తకి ఏం కాలేదమ్మా, ఆయన బాగానే ఉన్నారు, మీరు కొంచెం నిదానిస్తే ఆయనను చూతురు అన్నారు. దాంతో ఆవిడ కొంచెం శాంతించి డాక్టర్ వెనకాలే వెళ్ళింది. ఆవిడతో పాటు తన వెనకే అందరూ వెళ్ళారు. చుట్టూ మిషన్స్తో ఒంటి నిండా వైర్లతో స్పృహలో లేని భర్తను చూస్తుంటే ఆవిడ హృదయం మరింత బరువెక్కింది. అదే రూమ్లో పక్కనే అను బ్లడ్ ఇస్తూ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వసు, ఎందుకమ్మా ఇంకా ఇంకా నీకు రుణపడిపోయేలా చేస్తున్నావు, ఇప్పటికే నా కొడుకు వల్ల ఎంతో ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు నా భర్త ప్రాణాలు కాపాడి నీ మంచితనాన్ని మరొక్కసారి తెలియజేశావు అనుకుంది మనసులో. తల్లిని చూసిన విక్రమ్ అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చాడు. దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు బాగానే ఉన్నావుగా అని హత్తుకోబోతుంటే ఆగమని ఆవిడ చేతిని అడ్డుపెట్టింది. అమ్మా ఏమైంది అని అంటుంటే నోర్మోయ్, ఇంకోసారి నన్ను అలా పిలిచావంటే నాలుక చీరేస్తాను అంది గట్టిగా. చూడు నిన్ను కన్న పాపానికి ఆయన ఉలుకు పలుకు లేకుండా ఎలా పడి ఉన్నారు, అసలు ఏ జన్మలో పగ తీర్చుకుంటున్నావురా మా మీద నువ్వు, అసలు నిన్ను కనడమే మేం చేసిన మహాపాపం అని అంటూ ఆవేశపడుతుంటే డాక్టర్ వచ్చి చూడండి మీరంతా కోపం తెచ్చుకోకండి, అది మీకంత మంచిది కాదు, అసలే చాలా నీరసంగా ఉన్నారు, ఈ టైంలో బీపీ హై అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అని ఆయన హాస్పిటల్లో ఇలా అరవకూడదు అన్నారు. బాబురామ్ ముందు వాడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు, లేదంటే నేను ఇలానే అరుస్తాను, కన్నందుకు నాకు ఈ సాయం చేయమను చాలు అంటుంది. అది కాదమ్మా అంటుంటే వెళ్ళిపోమ్మాను అని అరవడంతో విక్రమ్ రామ్ అక్కడి నుండి బయటికి తీసుకొచ్చేశాడు. రామ్ ప్లీజ్ ఒక్కసారి అమ్మతో మాట్లాడినివ్వు అంటుంటే చూసావు కదా విక్రమ్ ఆంటీ ఎంత కోపంగా ఉన్నారో, ఇలాంటి టైంలో నేను చూస్తే ఆవిడ ఆరోగ్యం మరింతగా పాడవుతుందని డాక్టర్ చెప్పారుగా, కొంచెం ఓపిక పట్టు, నేను ఆంటీకి నెమ్మదిగా సర్ది చెప్పి తీసుకువెళ్తాను అన్నాడు రామ్. ఇంత జరిగినా రామ్ ఇంకా తన కోసం తన కుటుంబం కోసం ఆలోచిస్తుంటే విక్రమ్కి అసలు రామ్ ముందు నిలబడే అర్హతే లేదనిపిస్తుంది. తన కళ్ళలోకి సూటిగా చూడలేక తల దించుకునే రామ్ అంటూ అతని కాళ్ళపై పడబోయాడు. తనని ఆపి హే విక్రమ్ ఏంటిది అన్నాడు రామ్. మీ విషయంలో చేసిన దానికి నేనేం చేసినా తక్కువే రామ్, నిన్ను కనీసం క్షమించమని అడగగలను, కానీ అను ముఖం చూసే ధైర్యం కూడా నాకు లేదు, తనతో నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించానో తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అన్నాడు. చూడు విక్రమ్ తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పులని ఒప్పుకునేవారే అసలైన మనిషి అని మా అమ్మ ఎప్పుడూ అంటుంటుంది, ఇప్పటికైనా నీ ఆలోచనలు తప్పని నీకు అర్థమైంది, నాకు అది చాలు అన్నాడు రామ్. అది కాదు రామ్ అంటుంటే విక్రమ్ జరిగిన వాటిని తలుచుకుని బాధపడకు, జరగాల్సినవి చూద్దాం అన్నాడు. అలానే నేను కూడా నిన్ను క్షమాపణ అడగాలి అన్నాడు రామ్. రామ్ చెప్పింది విని విక్రమ్ షాక్ అయ్యాడు. అసలు రామ్ తనకెందుకు సారీ చెప్పాలి? ఏంటి రామ్ నువ్వు మాట్లాడేది, నాకు నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అన్నాడు విక్రమ్. చేసిన తప్పుని ఒప్పుకోవాలి కదా విక్రమ్ అన్నాడు రామ్. ప్లీజ్ రామ్ నువ్వు అనేది ఏమీ అర్థం కావడం లేదు నాకు, కాస్త వివరంగా చెప్పవా అన్నాడు విక్రమ్. చెప్తాను విక్రమ్, అసలు నిన్ను మేనేజర్ వచ్చి అడగడానికి కారణం నేనే విక్రమ్ అని చెప్పాడు రామ్. వాట్, ఏంటి రామ్ నువ్వు అనేది? అవును విక్రమ్, నువ్వు అనుని ఇబ్బంది పెడుతుంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ అలా చేస్తే నీకు నాకు గొడవ జరుగుతుంది తప్ప అసలు నిజమేంటో తెలియదని నేనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి
నిన్ను అడగమన్నాను. అప్పుడు నీకు నువ్వే నిజం ఒప్పుకుంటావు అనుకున్నాను. కానీ అది ఇంత పెద్ద దారుణానికి దారి తీస్తుందనుకోలేదు. చెప్పాలంటే అంకుల్ ఇలా కావడానికి నేను కూడా ఒక కారణమని అనిపిస్తుంది విక్రమ్. అసలు నేనే కనుక అలా చేసి ఉండకపోతే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు కదా! అయినా తనూజ అలా షూట్ చేయడానికి కూడా రీజన్ నేనే కదా! అన్నాడు రామ్. రామ్ మాటలకి విక్రమ్ మనసు చలించిపోయింది. ఎందుకు రామ్ ఇలా మాట్లాడి ఇంకా ఇంకా ఎదిగిపోతున్నావు? నా దృష్టిలో అను నిన్నెందుకు ఇంతలా ప్రాణంగా ప్రేమించిందో నాకిప్పుడు అర్థమవుతుంది. అసలు మా డాడీకి ఇలా కావడానికి కారణం ఎవ్వరూ కాదు, నేనే. నేను చేసిన పాపాలే ఆయన్ని ఇలాంటి స్థితికి తెచ్చాయి అన్నాడు బాధగా. లేదు విక్రమ్, ప్రతిదానికి నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకోకు అంటాడు రామ్. లేదు రామ్, పామని తెలిసి కూడా పాలు పోసి పెంచితే అది విషాన్నే కక్కుతుంది. మీ ఇద్దరిని ఏడ్పించాలని ఆ తనుజతో కలిసి ఎన్నో ఘోరాలు చేశాను. వాటి ఫలితమే ఈరోజు జరిగినవన్నీ. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు కూడా నేను బ్లేమ్ చేసుకోకు అన్నాడు. అసలైనా మీ ఫాదర్కి యాక్సిడెంట్ చేసి నిన్ను దక్కించుకోవడానికి ప్లాన్ చేసినప్పుడే తనదెంత క్రిమినల్ మైండో ఆలోచించాల్సింది. అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? నేను అందరికన్నా ఎక్కువగా అమ్మని చీట్ చేశాను. తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. మళ్ళీ జీవితంలో అమ్మ నన్ను నమ్ముతుందా? అంతెందుకు, నన్ను చూడటానికి కూడా ఇష్టపడటం లేదంటేనే తెలుస్తుందిగా ఆవిడ దృష్టిలో నేనెంత దిగజారిపోయానో. అంతా నేను చేసుకున్నదే అని కూర్చొని ఏడుస్తూ ఉండగా అప్పుడే తనూజ తన తల్లిదండ్రులతో వస్తుంది. తన వెనుకే కానిస్టేబుల్స్ వచ్చారు. చూడండి, మీకు అరగంట మాత్రమే పర్మిషన్ అంది అందులో ఒక ఆమె. సరే అన్నట్టుగా తల ఊపి ముందుకు కదిలింది తనూజ. తనను చూడగానే విక్రమ్ ముఖంలోని రంగులు మారిపోయి కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. లోపలికి వస్తున్న తనని ఆగక్కడే, ఆగు, ఇంకొక అడుగు వేసావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అయినా సిగ్గు లేకుండా ఏం ముఖం పెట్టుకుని వచ్చావు? మళ్ళీ మా నాన్న ఉన్నారా పోయారా అనా? లేదంటే మిగిలిన ఆ కాస్త ప్రాణం కూడా తీసేద్దామనా? వచ్చావా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఒక్కసారిగా తన మీద విరుచుకుపడతాడు. అది కాదు విక్కీ, నేనేమీ కావాలని చేయలేదు. ఆ కోపంలో విచక్షణ కోల్పోయి నా మైండ్ నా మాట వినలేదు అని చెప్తున్నా తనుజను ఆగమన్నట్టుగా చెయ్యి పెట్టి, నువ్వు కావాలని చేస్తావో పక్కా ప్లాన్తో చేస్తావో నాకు తెలియంది కాదు, కానీ ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు అన్నాడు. దానితో తనూజ తల్లి మాట్లాడుతూ, చూడు బాబు, నా కూతురు చేసింది తప్పే, కానీ దానిని సరిదిద్దుకోవాలనుకుంటుంది. ఒక్కసారి మీ నాన్నగారిని చూసి మీ అమ్మగారితో మాట్లాడి వెళ్ళిపోతామంది. నో, నేను ఒప్పుకోను. ఈ హంతకురాలు నా తల్లిదండ్రులను కలవనివ్వను. మళ్ళీ వాళ్ళని నా చేతులతో నేనే ప్రమాదంలోకి నెట్టేయను. ఎవరికి తెలుసు, వాళ్ళని చూశాక మళ్ళీ దీని బుద్ధి మారి అటాక్ చేస్తే అన్నాడు విక్రమ్. ప్లీజ్ విక్రమ్, అలా మాట్లాడకు. నన్ను ఒక్కసారి అంకుల్ని చూడనివ్వు. మీ అమ్మగారికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను విక్రమ్ అంది ఏడుస్తూ. నీకు ఇదేం కొత్త కాదుగా. రామ్ వాళ్ళ నాన్నగారికి దగ్గరుండి యాక్సిడెంట్ చేశావు. అలాంటిది ఈరోజు తెలియక చేశాను, క్షమించు అని 2 కన్నీటి బొట్టులు రాలిస్తే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడినా, లేక నీ గురించి తెలియని వాడినా? వెళ్ళి నీ నాటకాలన్నీ వేరే ఎక్కడైనా వేసుకో, అంతేకాని నీ కళ్ళబొల్లి మాటలతో నన్ను నమ్మించాలని మాత్రం ప్రయత్నించకు అన్నాడు. నువ్వే అలా అంటే నన్నెవరు అర్థం చేసుకుంటారు విక్రమ్? నా తండ్రి తర్వాత నేనేంటో తెలిసిన వ్యక్తివి నువ్వు మాత్రమే. నేను ఎవరి దగ్గరైనా అబద్ధాలు చెప్పానేమో కానీ మీ ఇద్దరి దగ్గర మాత్రం నేను నాకులానే ఉన్నాను, ఎప్పుడూ నటించలేదు. అయినా నీకు తెలియదా, ఏదో అనుని భయపెట్టాలని ఆయనకి యాక్సిడెంట్ చేయించాను, కానీ ఆ తర్వాత ఆయనకి ఏం కాకూడదని ఎంత కంగారు పడ్డాను. అప్పుడు నువ్వే అన్నావుగా, చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని అడిగావు, గుర్తుందా? తర్వాత ఆయనకి పాయిజన్ ఇంజెక్షన్ చేస్తున్నానని డాక్టర్ చేత అనుకి అబద్ధం చెప్పిస్తే నువ్వేమన్నావు? ఎందుకు చేయింది చెప్తున్నావు, నిజం చేయొచ్చుగా అని అడిగావు. అప్పుడు నేనేమన్నాను? నేను మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్ని కాదు అన్నాను. అవునా కాదా? నా గురించి నీకు పూర్తిగా తెలుసు. అయినా సరే ఇప్పుడు నువ్వు నన్ను దోషిలా నిలబెడుతున్నావు. నన్ను ఎవ్వరెన్నన్నా పర్వాలేదు, కానీ నువ్వు కూడా నన్నే అంటుంటే తట్టుకోలేకపోతున్నాను విక్రమ్. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వు. ఆ తర్వాత నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. ప్లీజ్ విక్రమ్, నన్ను ఒక్కసారి లోపలికి వెళ్ళనివ్వు అని అంటూ మోకాళ్ళపై కూర్చుంది. తనూజ మాటలు విన్న రామ్కి చాలా విషయాలు అర్థమయ్యాయి. అందులో ఒకటి, తన తప్పులు తెలుసుకుంది. తను అడిగినట్టుగా ఆ ఒక్క అవకాశం ఇవ్వాలి. లేదంటే ఈ తిరస్కరణ మళ్ళీ తన మైండ్ని పొల్యూట్ చేసేస్తే వద్దు అని అనుకుని విక్రమ్ని పిలిచాడు.
ఏంటి రామ్ అని అడిగాడు విక్రమ్. తనూజని లోపలికి పంపించాడు అన్నాడు రామ్. ఆ మాట విని ఏంటి రామ్ నువ్వు తన గురించి తెలిసి కూడా ఈ మాట ఎలా అనగలుగుతున్నావు? లేదు, నేను ప్రమాదాన్ని ఆహ్వానించలేను అన్నాడు విక్రమ్. చూడు విక్రమ్, నీ కోపంలో న్యాయం ఉంది, కానీ తన మాటల్లో కూడా నిజం ఉంది. తను చేసిన తప్పుల నుండి చాలా నేర్చుకుంది. ఆ మాటకొస్తే నువ్వెవరిని బాధ పెట్టలేదా చెప్పు? ఇప్పుడు నువ్వెలా నీ తప్పులను తెలుసుకొని బాధపడుతున్నావో తను కూడా అంతే. మీ ఇద్దరిలో ఇప్పుడు ఒకలాంటి మానసిక సంఘర్షణే జరుగుతుంది. తను చెప్పినట్టు నువ్వు అర్థం చేసుకోకపోతే తనని ఇంకెవ్వరు అర్థం చేసుకుంటారు? ఒకసారి తనకి ఆ అవకాశం ఇవ్వు అన్నాడు. సరే రామ్ అని తనూజ వైపు తిరిగి, చూడు, రామ్ చెప్పాడన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను లోపలికి వెళ్ళనిస్తున్నాను. అక్కడ ఏదైనా ఎక్స్ట్రాలు చేశావో నేను మనిషినన్న సంగతి మర్చిపోతాను, జాగ్రత్త అన్నాడు. లేదు విక్రమ్, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. రామ్ చెప్పినట్టు నేను నా తప్పుల నుంచి చాలానే నేర్చుకున్నాను విక్రమ్ అని. చాలా థ్యాంక్స్ రామ్ అని చెప్పి పరుగున లోపలికి వెళ్ళింది. ఆమెను చూడగానే అక్కడ అందరూ నిర్ఘాంతపోయారు. వసుకైతే కోపం కట్టలు తెంచుకొని వచ్చి హాస్పిటల్ అంతా దత్తరిల్లేలా ఒక్కటి పీకింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.